అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. గత కొన్ని రోజులుగా ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నాం. పత్రి గారి సందేశాల ద్వారా. ముఖ్యంగా పత్రిజీ వ్రాసిన ఎన్నో గ్రంథాల్లో గ్రంథరాజయం గ్రంథరాజు అయినటువంటి రాజు అంటే అందరికంటే గొప్పవాడు. ఆ గ్రంథాల్లో అన్నిటికంటే గొప్పదే గ్రంథరాజం. 'తులసి దళం 1' అనే పుస్తకం. దాంట్లో ఈ ఆనాపానసతి ఎంత గొప్పదో ఆయన ప్రారంభంలోనే వివరించడం జరిగింది. ఆ పుస్తకానికే 'తులసీ దళం' అనే పేరు పెట్టారు. మరి వృక్ష జాతిలో తులసి దళం, తులసి మొక్కకున్నంత గొప్ప విలువ దేనికి లేదు. అందుకే తులసి మొక్కను పూజిస్తారు. ప్రతి ఇంట్లో కూడా పెంచుతారు, పెట్టుకుంటారు. హిందువులు కనీసం చిన్న తులసి కోటని పెట్టుకుని ఇంట్లో తులసి మొక్క యేసుకుంటారు, పూజిస్తారు హిందువులంతా. ఆ తులసి మొక్కకి అంత విలువుంది. అటువంటి తులసి మొక్కకు ఉన్న చిన్న కొమ్మ. దానికి 2 ఆకులుంటాయి. దాన్నే తులసి దళం అంటారు. ఆ పేరు పెట్టారు ఆ పుస్తకానికి. ఆ పుస్తకంలో ఆ తులసి దళానికి 2 ఆకులుంటాయి. ఆ 2 ఆకుల గురించి వివరిస్తూ ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమని చెప్పారంటే, ఆ తులసి దళానికి చిన్న కొమ్మ, 2 ఆకులు ఉంటాయి అని చెప్పారు. ఒక ఆకు పేరు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అంటే నువ్వే సృష్టించుకుంటున్నావు అన్న జ్ఞాన సూత్రం. రెండవ ఆకు పేరు ఆనాపానసతి విపස්සన అనే ధ్యాన సూత్రం. అంటే ఈ ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. తులసి దళంలో ఒక ఆకుగా పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, మొదటి ఆకు జ్ఞానాగ్నికి మూలం. రెండవ ఆకు ధ్యానాగ్నికి నాంది అన్నారు. చెప్తూ ఇంకా ఏమన్నారంటే, మొదటిది మన జ్ఞాన చక్షువును ఉత్తేజింపచేసి మొదటిది. జ్ఞాన చక్షువును ఉత్తేజింపచేసి సేతు జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని మనకు అందజేస్తుంది అని చెప్పారు.
ఇక్కడ రెండో ఆకు ఆనాపానసతి అని చెప్పి దాని గురించి చెప్తే, నిన్నంతా దాని గురించి చాలా లోతుగా వివరించుకున్నాం. ఇక్కడ మొదటి ఆకు జ్ఞానచక్షు ఉత్తేజింపచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ జ్ఞానచక్షువు గురించి రవి నిన్ను అడగడం జరిగింది. అంచేత ఆ జ్ఞానచక్షువు గురించి ఈరోజు కొంచెం పత్రి గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన ఏమన్నారంటే, మొదటిది జ్ఞానచక్షువును ఉత్తేజింపచేసి, అంటే జ్ఞానచక్షువు ఉత్తేజింపచేసుకుంటేనే సేతు జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని మనం పొందగలుగుతాం అని ఇక్కడ చెప్పడం జరిగింది. యోగీశ్వరుల్లో గొప్పవాడైనటువంటి సేతు ఎంతోమంది ఉన్నారు. ఇందులో సేతు. వీళ్ళంతా యోగీశ్వరులంతా అపార జ్ఞాన సంపన్నులు. ఈ జ్ఞానం వారికి జ్ఞానచక్షువును ఉత్తేజింప చేసుకున్న తర్వాతే ఈ జ్ఞానం వారికి లభిస్తుంది. అంచేత ఈ జ్ఞానచక్షువు అంటే ఏమిటి? ఇది ఎలా ఉత్తేజితమవుతుంది? అన్న విషయాలు తెలుసుకుందాం. మానవునికి 4 రకాల చక్షువులున్నాయి. రాసుకొని చెప్తాను. ఒకటి చర్మ చక్షువులు, అంటే నేత్రాలు. 2 మనోచక్షువు. 3 దివ్య చక్షువు. 4 జ్ఞానచక్షువు. వీటికి వివరణ ఇచ్చారు పత్రి గారు. చర్మ చక్షువులతో అంటే మామూలు కళ్ళతో బయట కనిపించే దాన్నే చూస్తాం అన్నారు. మనోచక్షువుతో మనస్సులో దర్శిస్తామన్నారు. చూడండి మీరిక్కడే ఉన్నారు. పొరుగురులో ఉన్న మీ వాళ్ళని మీరు చూడగలుగుతారు. వాళ్ళే. అలాగే మీరు వ్యాపార స్థలంలో ఉంటే, వ్యాపార స్థలం మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు మీ అమ్మగారి ఊరు కానీ, మీ తండ్రి గారి ఊర్లో కానీ ఉంటే, వారి ఇల్లు మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ ఇల్లు అయ్యి. ఆ ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి. ఆ బీరువాలేంటో తెలుస్తాయి. ఏ బీరువాలో ఏం మీరు ఉంచారో అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. మళ్ళా తర్వాత మీరెళ్లి ఆ బీరువా తెరిస్తే, ఆ వస్తువు లేపోతే, "అరే! ఇక్కడ ఉండాలే, లేదేటి?" అని చెప్పి కూడా అంటారు. ఎలా చూస్తున్నారు అయన్నీను? ఈ మనోచక్షువుతో చూస్తున్నారు. గుర్తెట్టుకోండి. అలాగే దివ్య చక్షువుతో ఇతర లోకాల్లో సుదూరంగా జరుగుతున్నవి చూస్తాం.
పత్రి గారు ఇంకా ఏమన్నారంటే, జ్ఞానచక్షువు మాత్రమే ముక్తికి మార్గం అన్నారు. అంటే జ్ఞాన నేత్రం మాత్రమే ముక్తికి మార్గం అన్నారు. మరి ఈ జ్ఞాన నేత్రం మనకి ఎలా వస్తుంది? నిన్న దివ్య నేత్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ జ్ఞాన నేత్రం మనకెలా వస్తుంది? రాసుకొని చెప్తా. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 రకాలుగా పనిచేస్తున్న మనసును ఏకంగా ఆత్మలో లీనం చేసుకున్న వారే జ్ఞాన నేత్రం పొందినవారు. మళ్ళీ ఇంకోసారి చెప్తా. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 రకాలుగా పనిచేస్తున్న మనసును ఏకంగా ఆత్మలో లీనం చేసుకున్న వారే జ్ఞాన నేత్రం పొందినవారు. ఒక రకంగా చెప్పాలంటే మనసును శూన్యం చేసుకున్నవారు. చాలామంది ఈ ధ్యానం చేస్తూ మనసు శూన్యం అవ్వాలి అంటారు. ఈ శూన్యం అనే పదం చాలా ఎక్కువగా చాలా పెద్ద పెద్ద మాస్టర్‌లే వాడుతున్నారు. మనసు శూన్యం చేసుకోవడం అంటే పరిపూర్ణ స్థితి. అంత తేలికేం కాదు. మనసు పూర్ణంగా ఆత్మలో లయమైపోవడం. అదంతా ఫైనల్ స్టేజ్‌లో జరిగేది. సాధారణంగా మనం శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. మనసు ఖాళీ అయిపోతుంది. మనసు పని చేయదు. ఇక్కడ మనకు ఏర్పడేది మనసు పని చేయని స్థితి ఇక్కడ. దాన్నే మనసు శూన్యం అంటారు మనోళ్ళంతా. అర్థం కావట్లేదు ఆళ్ళకి. మనసు శూన్యం అవ్వడము అంటే, మనసు ఆత్మలో లీనం అవ్వడం గుర్తెట్టుకోవాలి. రెండిటికి చాలా తేడా ఉంది. శ్వాస మీద ధ్యాస ఉంచితే ప్రాథమికంగా ఆలోచనలు ఆగిపోతాయి. అక్కడ మనసు పని చేయదు. కానీ అది తీవ్రంగా, తీవ్రంగా చేసే కొద్దీ ఇంకా రకరకాల స్టేజ్‌లు దాటుతూ ఆ మనసు చివరికి ఆత్మలో లీనమైపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మనసు శూన్యమైపోయింది. ఇంకక్కడ లేదు మనసు. ఆత్మలో లీనమైపోయాక ఇంకెక్కడుంటుంది? అందుచేత శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసేవారే ఇక్కడ కూడా మళ్ళా శ్వాస మీద ధ్యాస. జ్ఞాన నేత్రం సంపాదించుకోగలరు.
అందరికీ రాదు. అన్ని ధ్యానాలకి రాదు. ఒక్క శ్వాస మీద ధ్యాస. సరైన ధ్యానం చేసేవారే ఈ జ్ఞాన నేత్రం సంపాదించుకోగలరు. మనసు ముందు నిశ్చలం చేసుకుంటారు. తర్వాత మనసు శుద్ధి చేసుకుంటారు. తర్వాత పరిశుద్ధి, మహాపరిశుద్ధి చేసుకుంటారు. మెల్లిగా ఆ మనసును శూన్యం చేసుకుంటారు. అంటే మనసు ఆత్మలో లయమైపోతుంది. ఇప్పుడు వారికి ఆ జ్ఞాన నేత్రం లభిస్తుంది. అంటే వాళ్ళు పొందుతారు ఆ జ్ఞాన నేత్రాన్ని. అది ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లే సాధ్యం. వారినే ఆత్మజ్ఞానులు అంటారు. గుర్తుపెట్టుకోండి. వారినే ఆత్మజ్ఞానులు అంటారు. అటువంటి ఆత్మజ్ఞానం కలిగినప్పుడే మానవ జీవితం పరిపూర్ణమయ్యేది. ఇక్కడ పత్రి గారు ఇంకా వివరణ ఇచ్చారండి. ఇయన్నీ మనం తెలుసుకుంటే మంచిది. మన జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. పత్రి గారు ఇచ్చే వివరణలన్నీ కూడా. ఆయన ఏమన్నారంటే, ఒక విషయం కూలంకషంగా తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుచేతనంటే ప్రతి విషయం మరొక విషయంతో ముడిపడి ఉంటుంది. నిన్న చూడండి ఆ చక్షు దివ్యనేత్రం సంపాదించుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. దాని నుంచి ఎంతో లోతుల్లోకి వెళ్ళి ఎన్నో విషయాలు వివరించుకున్నాం. ఇప్పుడు జ్ఞానచక్షువు గురించి తెలుసుకుంటూ దాని గురించి ఇంకా ఎన్నో తెలుసుకుంటున్నాం. అదే చెప్తున్నారాయన. ప్రతి విషయం మరొక విషయంతో ముడిపడి ఉంటుంది. అవి ఎంత తెలుసుకుంటే మీ జ్ఞాన పరిధి అంత పెరిగినట్లే పెట్టుకోండి. మీ జ్ఞాన పరిధి పెరగాలంటే దానికంటే బుద్ధి బాగా వికసించాలి. దానికంటే ముందు. అందుకే నేను ముందు బుద్ధి పెంచుకోండి అని చెప్తూ ఉంటాను నేను. ప్రతి ఒక్కళ్ళకి కూడా. బుద్ధి పెంచుకోకపోతే ఏమీ లాభం లేదంటాను. దానికే భీమవరం రావాలి అంటాను నేను. మీరు భీమవరం రాకపోతే మీ బుద్ధి ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వదు. అలాగే ఉంటారు.
ఖచ్చితంగా కొన్ని నెలల పాటు తీవ్రంగా సాధన చేసినప్పుడే మీ బుద్ధి బాగా పెరుగుతుంది. ఇంచేత గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయం మరొక విషయంతో ముడిపడి ఉంటుంది. ఇంచేత ఆ తీగ లాగకపోతే డొంక కదలదు. మీరంటారు, "హ్మ్. తీగ లాగితే డొంకంతా కదులుతుందని." ఒక విషయాన్ని పట్టుకుంటే దానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, తులసి దళం పుస్తకంలోని తులసి దళం గురించి వివరించే ఒక్క పాయింట్ తీసుకొని, ఇప్పుడు ఎన్ని రోజులు చెప్పుకుంటున్నామో ఒక్కసారి చూసుకోండి. అది. దానికి సంబంధించిన ఎన్నో విషయాలుంటాయి. మనం విగ్రహారాధన గురించి 120 ఎపిసోడ్‌లు చెప్పుకున్నాం. 4 మాసాలు. అంటే దానికి ఎన్ని విషయాలు ముడిపడి ఉన్నాయో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. అందుకే అన్నారాయన, "తీగ లాగకపోతే డొంక కదలదు." ఆయన ఇంకా ఏమన్నారంటే, ప్రతి పదంలో ఒక అర్థం ఉంటుంది. దానిని పదం యొక్క అర్థం అంటారు. పదంలో ఒక తీగ ఉంటుంది. అది అర్థమైతే ప్రతి పదం యొక్క అర్థం విశ్లేషించగలం. ఆ సామర్థ్యం లేనివాడే పామరుడు. ఆయన ఏమన్నారంటే, ప్రతి పదంలో ఒక అర్థం ఉంటుంది. ఇదే నేను చెప్తున్నాను నేను. మీరు పుస్తకం చదివేశాను అంటారు. చదువుతారు. దాంట్లో ప్రతి పదానికి అర్థం తెలియాలి. మీరు క్లాసులు చెప్పేస్తున్నారు. శాలువాలు కప్పేసుకుంటున్నారు. పదానికి అర్థం అడిగితే మళ్ళా చెప్పలేరు. గొప్పోళ్ళయిపోయాం అనుకుంటారు. అది బట్టి బట్టాడని చెప్పేయడం. లేతే ఎదురుగుండా పుస్తకం పెట్టి చదివేయడం. మీరు పండితులయిపోయారా? జ్ఞానులయిపోయారా? మీరు చెప్పిన ప్రతి పదానికి అర్థం మీరు చెప్పగలిగితే, వివరించగలిగితే అప్పుడు మీరు ఆ సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఆ సామర్థ్యం లేకపోతే మీరు పామరులే. మీరు ప్రతి పదాన్ని ఇతరులకి అర్థమయ్యేటట్టు వివరించగలిగినప్పుడు అప్పుడు మీరు గొప్పవారు. ఆయన ఏమన్నారంటే, అది అర్థమైతే ప్రతి పదం యొక్క అర్థం విశ్లేషించగలరు. వివరించి చెప్పగలరా అని చెప్తున్నారాయన. మనకర్థమవ్వాలి ముందు. మీకే అర్థం కాకపోతే ఇతరులకేం చెప్తారు? రోజు ఎన్నో క్లాసులు చెప్తున్నారు మీరు. ఎంతోమంది అలా చెప్తున్నారు మీరందరూ. మీరు ఒకటి ఆలోచించట్లేదు. ఆ క్లాస్ చెప్పేస్తున్నాను. చెప్పానా లేదా? అది చూసుకుంటున్నారు.
అందులో మీరు ఉపయోగించిన ప్రతి పదం అర్థం మీకు తెలుసా? ముందు ఈ ప్రశ్నేసుకోండి. ఆ పదం యొక్క అర్థం మీరు వివరించగలిగితే మీరు గొప్ప ఉపన్యాసకులు. గొప్ప మాస్టర్. ఆ సామర్థ్యం లేకపోతే వాడు పామరుడే అని చెప్పన్నారాయన. ఆయన ఇంకా ఏమన్నారంటే, ధ్యానం అనే పదం చైనాకు వెళ్తే చాన్ అయ్యింది. జపాన్‌కు వెళ్తే జన్ అయ్యింది. అరేబియాకు వెళ్తే దీన్ అయ్యింది. అన్నీ ధ్యానం అనే పదం నుండి వచ్చినవే. ధ్యానం అంటే ధీ ప్లస్ యాన్ ధ్యానం. దాని అర్థం ఏమని చెప్పారంటే పత్రి గారు, ధి అంటే మేధస్సు, యాన్ అంటే ప్రయాణం. మేధస్సుతో ప్రయాణం చేసేవాడు. అంటే మేధస్సు ఉన్నవాడు. అలా ధీతో యానం చేసేవాడు బుద్ధుడు. ఆ ఎరుక లేనివాడు పామరుడు. బుద్ధుడు విశిష్టమైన ఎరుకతో ప్రయాణించేవాడు. ఆయన్ని ద్రష్ట అని కూడా అంటారు. ఈ ద్రష్ట చర్మచక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు కలిగి ఉంటాడు. దివ్య చక్షువు ఆజ్ఞాచక్రం. పత్రికలు ఇంకా ఏం చెప్పారంటే, బహి ఇంద్రియ నిగ్రహం దమం అంటారు. అంతర అంతరేంద్రియ నిగ్రహాన్ని సమం అంటారు. సమం వలన దివ్య దృష్టి, ఈ దివ్య దృష్టి వలన సమస్తము చూడగలుగుతారు. దానికి ఉదాహరణ కూడా చెప్పారు. మహాభారతంలో సంజయుడు కృష్ణుడు ఇచ్చిన దివ్య దృష్టితో ఎక్కడో హస్తినలో జరుగుతున్నది చూసి చెప్పాడు.
ధృతరాష్ట్రుడు మనోచక్షువుతో చూసి ఆనందించాడు. అలాగే బుద్ధుడు కూడా మొట్టమొదటి జాములో అనేక జన్మలు చూసుకున్నాడు. హ్మ్. రెండో జాములో కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు. మూడో జాములో ఏమి చేస్తే కర్మ చక్రం నుండి బయటపడవచ్చు అన్న అష్టాంగ మార్గం తెలుసుకున్నాడు. ఇయన్నీ దివ్య దృష్టితో చేయగలిగే పనులు. పత్రియారు ఇంకా ఏం చెప్పారంటే, నాలుగవ జ్ఞానచక్షువు ఎలా ఉంటుందంటే, దానికి ఉదాహరణ చెప్పారు. ఎక్కడో పొగ వస్తూ ఉంటే, ఆ నిప్పును చూడకుండానే పొగ ఆ! నిప్పు నుండి వస్తుందని ఆ జ్ఞానచక్షువు ఉన్నవాడు తెలుసుకుంటాడు. ఆ నిప్పును చూడగలగడం దివ్యచక్షువు. చూడకుండానే పొగను బట్టి నిప్పు ఉందని తెలుసుకోవడం జ్ఞానచక్షువు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, దివ్యచక్షువుతో అందరిని సమానంగా చూసేవాడు. దేనిని ఎడ దేనికి ఎడవనివాడు పండితుడు. దేనికి ఎడవనివాడు పండితుడు. పత్రి గారు ఇంకా ఏమన్నారంటే, రావణాసురునికి దివ్యచక్షువు ఉంది. కానీ జ్ఞానచక్షువు లేదు. రావణాసురుడే కాదు, హిరణ్యకశ్యపుడు కూడా అక్కడే ఆగిపోయారు. కానీ జ్ఞానచక్షువు వరకు వెళ్ళేవాడికే ముక్తి వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. మూడో కన్నొచ్చినంత మాత్రాన మీకు ముక్తి, మోక్షం వచ్చినట్టు కాదు. మీ లక్ష్యం నెరవేరినట్టు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దానితో సంబరపడిపోవడం, అందరికీ చెప్పడం, గొప్పవాడైపోయినట్టు ఫీల్ అవ్వడం. ఇయన్నీ ఉత్తి అజ్ఞానంలో ఉన్నవాళ్ళు చేసే పని. జ్ఞానచక్షువు సంపాదించుకోవాల్సిందే ప్రతి ఒక్కడు.
అంచేత ద్వితీయ చక్షువు వల్ల పొందే లాభాలు తెలుసుకున్నాం. ఇయన్నీ మీరు గమనిస్తే సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే వీటన్నిటిని మనం సంపాదించుకోగలం. అంచేత రేపు ఈ తులసి దళం గురించి పత్రి గారు ఇచ్చిన వివరణ గురించి మిగతా విషయాలు చెప్పుకుందాం.